అందరికీ నమస్తే అండి. పిల్లలందరికీ హాలిడేస్ వచ్చాయి కదండి. పిల్లలు ఇంట్లోనే ఉంటురు కనుక వాళ్ళకి బోర్ వస్తుంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. మనం షాపులలో పోయి ఇట్లా ప్యాకెట్లు కొనుకొచ్చి ఇచ్చిన దానికంటే ఇట్లా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి మంచి టేస్టీ ఫుడ్ అందుతుంది. మనము చేసి పెట్టుకున్న తృప్తి మనకు కూడా ఉంటుంది. ఏం లేదండి, ప్రాసెస్ ఒక గ్లాసు బియ్యం పిండి, ఒక గ్లాసు మైదా పిండి, కొంచెము ఓమ, ఉప్పు, అంతే. ఎసరు పెట్టుకొని ఎసరు వచ్చినాక ఈ 2 గ్లాసుల పిండికి ఇన్ని అయినాయి. 2 టీ గ్లాసుల పిండికి ఇలా మనము కొంచెం కొంచెం చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా కూడా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. పిండి ఉప్పుకొని ఇలా రింగుల్లాగా తయారు చేసుకొని వేయించుకుంటే అయిపోయాయి. కమ్మగా ఉంటాయి. షాప్లో కొనుకొచ్చిన దానికంటే చాలా బాగుంటాయి. షాప్లో ఎప్పుడో తయారు చేసి పెట్టినవి ఉంటాయి కదా, మనం అప్పటికప్పుడు చేసి పెట్టుకున్నాయి మన పిల్లలకు పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. మన చేతితో చేసుకుని పెట్టుకున్న తృప్తి ఉంటుంది. మీకు ఎవరికైనా బిజీగా ఉండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు చేయడం వీలు కాకపోతే ఈ శివుడు అమ్మ చేతి వంట చాలా టేస్టీగా ఉంటుంది. మాకు ఆర్డర్ ఇవ్వండి, చేసిస్తాము. మీరు చేసుకోగలిగితే చేసుకోండి. చాలా చాలా బాగుంటున్నాయి. నేను ఏదైనా చేసినాక తింటాను. ఇప్పటికీ చాలా చేశాను, చాలా బాగున్నాయి. ఈరోజు కూడా కొంచెం చేసిన కమ్మగా ఉన్నాయి. నేను ఇంతకుముందు వీడియోలో దీనికంటే ముందు వీడియోలో అత్త గురించి పెట్టాను. ఏంటమ్మా ఈ స్టోరీ అని అనుకున్నారు కావచ్చు కొంతమంది. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరైనా ఇలా ఉంటే మార్చుకుంటారు, మారగలుగుతారు అన్న అభిప్రాయంతోనే కానీ వేరే ఉద్దేశం కాదు. బాధ అన్నది బాధపడ్డ వాళ్ళకి అర్థమవుతుంది. అలా బాధపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే నా పరిస్థితి కూడా ఇలాంటిదేలే అని అనుకుంటారని పెట్టేసిన. చాలా టేస్టీగా కమ్మగా ఉన్న రింగ్స్ చేసుకోండి. హాయిగా సమ్మర్లో ఎంజాయ్ చేయండి.